హలో వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన రివ్యూస్. అలాగే ఇప్పుడు అంతటా సర్వత్రా ఉత్కంఠ నడుస్తుంది. అది వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఎందుకంటే లిమిట్లెస్ బిగ్ బాస్ 8 అంటేనే లిమిట్లెస్ కదా. 8ని పడుకోబెడితే లిమిట్లెస్ కాబట్టి అన్ని లిమిట్లెస్గానే ఉండిపోతున్నాయి. టాస్కులు కానీ, పెర్ఫార్మెన్స్ని కానీ, ఎలిమినేషన్లు, నామినేషన్లు అన్నీ ఒకటి కాదు, మొత్తం సమస్తం లిమిట్లెస్. వాళ్ళు అడగడమే తడు. మధ్యలో వాళ్ళకి ఏం తినాలనిపించినా కూడా లిమిట్లెస్గా ఇవ్వడం. ఒక ఎగ్ తినాలంటే ఒక 1/2 డజన్ ఎగ్స్ ఇస్తాడు బిగ్ బాస్ అన్నీ. సో ఇప్పుడు లిమిట్లెస్గా కంటెస్టెంట్లు కూడా రాబోతున్నారు అనేది ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ కదా. సో ఆల్రెడీ ఇప్పటికే చాలామంది ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా ఇవాళ మేబీ మరి కాసేపట్లో నైనికా కూడా ఎలిమినేట్ అయిపోతుంది. అయితే ఎవరెవరు రాబోతున్నారు అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ. అయితే ఎంతమంది రాబోతున్నారు? ఇది 8 కాబట్టి ఇప్పటివరకు 7 సీజన్స్ అయ్యాయి, ఓటీటీ సీజన్ కాకుండా. సో 7 సీజన్స్ అయిపోయాయి కాబట్టి ఈ 7 మెంబర్స్ రాబోతున్నారు. ఈ 7 మెంబర్స్ కూడా గత సీజన్లో ఉన్న వాళ్ళు మేబీ వస్తే రావచ్చు, లేదంటే కొత్త వాళ్ళు కూడా రావచ్చు అనే ఆప్షన్ ఎక్కువగా నడుస్తుంది. బట్ కొత్త వాళ్ళలో ఒక్క పేరే బాగా వినిపిస్తుంది మొదటి నుంచి కూడా. ఒక్కరు మన అవినాష్, అందరూ ముద్దుగా ముక్కు అవినాష్ అంటారు. జబర్దస్త్ టీంతో బాగా ఫెమిలియర్ అయ్యి ఈ మధ్యకాలంలో ప్రతి ప్రోగ్రాము కూడా ఒక ఫిమేల్ యాంకర్ ఉంటే పక్కనే ఒక మేల్ యాంకర్గా, పంచులేసే యాంకర్గా బాగా పేరు తెచ్చుకున్న జబర్దస్త్ యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది మన అవినాషే. ఒక పక్క టీమ్ లీడర్స్లో సుధీర్ తర్వాత మళ్ళీ అంత ఫేమ్ తెచ్చుకున్న యాంకర్ కమ్ ఆర్టిస్ట్ మన అవినాష్. సో అవినాష్ ఒక్కరే కొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. మిగతా కూడా 6 ఎవరు అనేది గత సీజన్లో, అంటే ఫస్ట్ సీజన్కి సంబంధించి తీసుకుంటే హరితేజ గారు, తర్వాత లాస్ట్ సీజన్ తీసుకుంటే గౌతమ్, అలాగే లాస్ట్ సీజన్కి సంబంధించిన టేస్టీ తేజ, ముగ్గురే. హరితేజ, గౌతము, టేస్టీ తేజ, తర్వాత మెహబూబ్ 3rd 4th వచ్చారు. ఆయన మంచి డాన్సర్ కూడా, మెహబూబ్ దిల్సే. తర్వాత రోహిణి గారు, తర్వాత గంగవ్వ, తర్వాత ఇంకెలాగా మొత్తం ఒక 7. వీళ్ళు 7 కూడా రాబోతున్నారు. అవినాష్ గురించి ఎలాగో చెప్పుకున్నాం. సో హరితేజ, గౌతమ్, టేస్టీ తేజ, అవినాష్, గంగవ్వ, మెహబూబు, దిల్సే, రోహిణి, ఈ 7 కూడా రాబోతున్నారంటే మనకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవాళ 9కి ఎలిమినేట్ అయిపోతుంది కూడా పక్కా ఇన్ఫర్మేషన్ ఎలాగైతే చెప్పానో ఈ 7 కూడా. సో లిమిట్లెస్లో 7 చేపల కథ ఎట్లాగైతే కథగా చెప్పబోతున్నారో ఇక్కడ కూడా 7 చేపల కథ. ఈ చేపల్లో ఏ చేప ఎండదు. అక్కడ 7 చేపల్లో 7వ చేప ఎండిపోతుందంటే 7వ చేప ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ 7 కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఏమీ లేవు. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా అవినాష్ తప్ప, అవినాష్ కూడా బాగా పెర్ఫామ్ చేసే టాలెంట్ ఉంది, బాగా ఫెమిలియర్ అయిన ఆర్టిస్ట్ కాబట్టి బుల్లితెర కానీ పెద్ద తెరకు సంబంధించి కానీ అంత బిజీ అయిపోయారు కాబట్టి. తర్వాత హరితేజ కూడా బుల్లితెరకు కానీ పెద్ద తెరకు కానీ బాగా బిజీగా ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి ఆల్రెడీ వీళ్ళందరూ హౌస్లో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా నామినేషన్ వేయాలి, ఎలా ఇస్తే ఎటు నుంచి బాణాలు వేసినా ఎట్లా డిఫెన్స్ ఆడాలని బాగా తెలిసిన వాళ్ళే, ఇంక్లూడింగ్ గంగవ్వ. మేబీ గంగవ్వ ఏజ్లో పెద్ద ఆవిడ కాబట్టి చివరి వరకు కొనసాగుతారా, లేదా డిఫికల్ట్ టాస్క్లో పార్టిసిపేట్ చేస్తారా, లేదంటే ఆమెతో ఒక రకమైన టిపికల్ టాస్క్లు, ఒక రకమైన పాలిటిక్స్ హౌస్లో నడిపిస్తారనేది చూడాలి. బట్ మిగతా అందరూ బాగా అలవాటైన వాళ్ళే, అవినాష్ తప్ప. అవినాష్ అలవాటు లేకపోయినా తను చాలా చాకు కాబట్టి దూసుకెళ్ళిపోతాడు. సో ఈ 8వ సీజన్ కాబట్టి 7 కూడా రాబోతున్నారు. ఈ 7 చేపలు ఎంట్రీ ఇస్తే అక్కడ చెరువు ఎండిపోతుందా, చేప ఎండిపోతుందా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. మేబీ మా ఛానల్, మా ప్రేక్షకుల కోసం మేము ఈ విధమైన కంపారిజన్ చేసుకున్నాం. 7 చేపలు, 7 కంటెస్టెంట్లు. 7వ చేప ఎండుతుందా, లేదా హౌసే ఎండిపోయేలా చేస్తారా 7 చేపలు, ఆ చెరువే ఎండిపోతుందా అనేదే ఇప్పుడు కాన్సెప్ట్ రసవత్తరంగా నడుస్తుంది. సో అందుకే ప్రోగ్రామ్ కూడా ఎక్కువసేపు లెంతీగా 3 hours సేపు ప్లాన్ చేస్తున్నారు. లాంచింగ్ లాగే ఇది మరొక లాంచింగ్ లా చేయబోతున్నారు. లాంచింగ్ రోజు ఏదైతే 3.5 hours 4 hours లాంచ్ చేశారో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 10:30 వరకు, 7 to 10:30 వరకు కూడా 3.5 hours ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నారు. దీంట్లో ఇంకో స్పెషల్ ఏంటంటే నాగార్జున గారు దేవర ఎన్టీఆర్ సాంగ్కి డ్యాన్స్ కూడా పెర్ఫామ్ చేయబోతున్నారు. ఆల్రెడీ రివీల్ అయ్యింది, చేస్తున్నారు కూడా. సో మిగతా బిగ్ బాస్ ఇదన్నీ కూడా మొత్తం కంటెస్టెంట్లు అందరూ మంచి
టగ్ ఆఫ్ వార్గా రాబోతున్నారు. వీళ్ళు ఎవరు కప్పు గెలుచుకుంటారనేది ఒక్కసారిగా ఉత్కంఠరైపోయింది. ఆల్రెడీ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 9 మంది, నైనిక ఒకవేళ బయటకు వచ్చేస్తే కనుక ఈ 9 మంది కూడా ఎలా ఉంటారు, ఆల్రెడీ అలవాటైన వాళ్ళు, కానీ కొత్త క్యారెక్టర్ మళ్ళీ 7 వస్తున్నాయి. 9, 7, 16 అప్పుడు 8 పేర్లు అవుతాయి, 8 జతలు. ఓకే, వీళ్ళలో ఎవరు చివరిగా ఉండే జత? ఇప్పుడు పాత వాళ్ళందరూ ఒక టీం అవుతారా, కొత్త వాళ్ళందరూ ఒక టీం అవుతారా, పాత వాళ్ళు కొత్త వాళ్ళు క్లబ్ అవుతారా? ఎందుకంటే విష్ణుప్రియకి అవినాష్ బాగా క్లోజ్ బయట కూడా, కాబట్టి వీళ్ళలో ఎవరు రాబోతున్నారు, ఎన్ని టీంలుగా డివైడ్ అయిపోతున్నాయి, ఎవరెవరు మైండ్ గేమ్లు ఆడిపోతున్నారు అనేది మన బుల్లితెర మీద చూడాల్సిందే. స్టార్ మాలో బనిజాయ్ అండ్ స్టార్ మా టీం, బిగ్ బాస్ టీం రసవత్తరంగా సాగిపోయే సీజన్ 8 లిమిట్లెస్ నాగార్జున గారు హోస్టింగ్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ కంటెస్టెంట్లు మరొకసారి చెప్పుకుంటే హరితేజ, గౌతమ్, డాక్టర్ గౌతమ్, టేస్టీ తేజ, అవినాష్, గంగవ్వ, మెహబూబ్ దిల్సే అండ్ రోహిణి. సో వీళ్ళు ఎలా ఉండబోతున్నారని మనం నెక్స్ట్ వీక్ అంతా చూద్దాం, దాని మీద రివ్యూస్ తీసుకుందాం. మీకు ఏమైనా అప్డేట్స్ అనిపిస్తే మాకు తెలియపరచండి, కామెంట్స్ ద్వారా తెలియపరచండి. మీకోసం ఇట్లా రీసెర్చ్ చేసి కూడా చెప్పడానికి ప్రయత్నిస్తుంటాం. ప్లీజ్ ముందు సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, లేదంటే సబ్స్క్రైబ్ చేసి వదిలేయండి. ఓకే, బాయ్.